యోనాతాను బట్టి ఉపకారం చేయుటకు సౌలు కుటుంబంలో ఎవరైనా కలరా అని దావీదు అడిగింది. విజయ గీతము మనసార నేను పాడెదా, నా విజయముకై ప్రాణత్యాగము చేశావు నీవు. విజయ గీతము మనసార నేను పాడెదా, నా విజయముకై ప్రాణత్యాగము చేశావు నీవు. పునరుద్ధానుడ నీవే నాలాపనా, నీకే నారాధనా. పునరుద్ధానుడ నీవే నాలాపనా, ఉన్నతమైన నీ ఉపదేశము నా నిత్య జీవముకే. పుటము వేసితివే నీ రూపము చూడనాలో. ఉన్నతమైన నీ ఉపదేశము నా నిత్య జీవముకే. పుటము వేసితివే నీ రూపము చూడనాలో. యేసయ్యా నీ తీర్మానమే నన్ను నిలిపినది, నీ ఉత్తమమైన సంఘములో. యేసయ్యా నీ తీర్మానమే నన్ను నిలిపినది, నీ ఉత్తమమైన సంఘములో. విజయ గీతము మనసార నేను పాడెదా, నా విజయముకై ప్రాణత్యాగము చేశావు నీవు. పునరుద్ధానుడ నీవు నాలాపనా, నీకే నారాధనా. ఒకని ఆయుషు ఆశీర్వాదము నివసమయ్యున్నవి, నీ సరిహద్దులలో నెమ్మది కలిగెను నాలో. ఒకని ఆయుషు ఆశీర్వాదము నివసమయ్యున్నవి, నీ సరిహద్దులలో నెమ్మది కలిగెను నాలో. యేసయ్యా నీ సంకల్పమే మహిమైశ్వర్యము, నీ
పరిశుద్ధులలో చూపినది. యేసయ్యా నీ సంకల్పమే మహిమైశ్వర్యము, నీ పరిశుద్ధులలో చూపినది. విజయ గీతము మనసార నేను పాడెదా, నా విజయముకై ప్రాణత్యాగము చేశావు నీవు. పునరుద్ధానుడ నీవు, నాలాపనా నీకే నారాధనా. నూతన యెరూషలేం సియోను నాకై నిర్మించుచున్నావు నీవు. ఈ నిరీక్షణయే రగులుచున్నది నాలో. నూతన యెరూషలేం సియోను నాకై నిర్మించుచున్నావు నీవు. ఈ నిరీక్షణయే రగులుచున్నది నాలో. యేసయ్యా నీ ఆధిపత్యమే అర్హత కలిగించే, నీ ప్రసన్న వదనమును ఆరాధించ. యేసయ్యా నీ ఆధిపత్యమే అర్హత కలిగించే, నీ ప్రసన్న వదనమును ఆరాధించ. విజయ గీతము మనసార నేను పాడెదా, నా విజయముకై ప్రాణత్యాగము చేశావు నీవు. విజయ గీతము మనసార నేను పాడెదా, నా విజయముకై ప్రాణత్యాగము చేశావు నీవు. పునరుద్ధానుడ నీవే, నాలాపనా నీకే నారాధనా. పునరుద్ధానుడ నీవే, నాలాపనా నీకే నారాధనా. దావీదెవరు? మహారాజు. ఒకప్పుడు ఈయన గొర్రెల కాపరిగా ఉన్న ఆయన్ను దేవుడు అభిషేకం చేసి ఎన్నుకొని రాజుగా మార్చాడు. ఆయన ఒక్కసారిగా రాజుగా రాలేదు. మరి మొదటగా గొలియాతు అనే వీరుణ్ణి చంపబట్టి అతడు ప్రజల చేత స్తుతించబడినప్పుడు, అలాగే ఆ గొలియాతుని చంపబట్టి తన కూతుర్ని ఇస్తానని సౌలు చెప్పబట్టి తడువు చేసిన, ఆలస్యం చేసిన, వంక చూపిన, చివరికి మేకాలనిచ్చి వివాహం చేశాడు. ఇచ్చిన ఈ సౌలు దేవుడు ఎన్నుకున్నాడు ఇతన్ని, ఆ తర్వాత స్థానం ఇతనిది అవుతుందని అసూయతో సౌలుని మరి ఆ దావీదును చంపడానికి సౌలు ఎంతో ఆశపడడం జరిగింది. అయితే ఈ సందర్భంలో యోనాతాను అనే ఇతను సౌలు యొక్క కుమారుడే, అంటే కాబోయే యువరాజే. కానీ తాను యువరాజుగా అవడానికి ఆతృత పడలేదు. కానీ దావీదు యొక్క ప్రేమను కోరి దావీదు హృదయం యోనాతానుతో పెనవేసుకుపోయి మంచి స్నేహితులుగా ఉండి సుబుద్ధి కలిగి దావీదు పంపిన చోటకెల్లా పనిచేస్తుంటే యోనాతాను అతనితో స్నేహము చేస్తున్నాడు. అయితే సౌలు మరి దావీదు మీద అసూయతో చంపాలనుకొని తరవడం జరిగింది.
నిజంగా చంపుతాడా, అతని ఉద్దేశం ఏంటో తెలుసుకొని మరి నేను పంపుతాను అని యోనాతాను దావీదుకు ప్రమాణం చేసి, దావీదు మరి ఏడ్చిడి, మీ నాన్నగారు నన్ను చంపేస్తాడు, నువ్వు నమ్మవు, మరణం నాకు బెత్తిడంత దూరమే ఉందని ఏడ్చాడు. అప్పుడు నిజంగా నా తండ్రి అంత దుర్మార్గుడా తెలుసుకుంటానని మరి సౌలును పరీక్షించినప్పుడు, మరి ఆగడగొట్టు దాని కొడుక, నీ తల్లి మానములకు సిగ్గు కలుగునుగాక అని మరి యోనాతాను కూడా చంపదూస్తే యోనాతాను అక్కడ తప్పించుకొని వెళ్ళిపోయి ఏడ్చి దావీదుకు నేను చంపడానికి ఎదురు చూస్తున్నాడు అన్నట్టుగా మరి ఇంటిమేషన్ అంటే గుర్తు చెప్పి అతను పంపించి వేయడం జరిగింది. యోనాతాను వదిలివేయబట్టి, యోనాతాను కాపాడబట్టి దావీదు మరి తన ప్రాణాన్ని కాపాడుకోవడం జరిగింది. అంతేకాదు అతడు సుబుద్ధి బట్టి, అతని మంచితనం బట్టి, అతని స్నేహం బట్టి తిరిగి రాజు అయిన తర్వాత ఈ యోనాతాను సంతానంలో ఎవరైనా ఉన్నారా అని పరిశీలన చేస్తే అక్కడ సౌలు యొక్క సేవకుడిని షేబాని తీసుకొచ్చారు. ఇదంతా మనం చూస్తున్నప్పుడు యోనాతాను యేసుక్రీస్తుకు మరి సరిపోతుంటే దావీదు యెహోవాకు సాదృశ్యము అయ్యింది. ఏ రకంగా దావీదుకు మేరేం చేశాడో ఆ రీతిగా తండ్రి మాటను మరి తునీకరించకుండా యేసుక్రీస్తు కూడా మన కోసం ప్రాణం పెట్టాడు. యేసుక్రీస్తు ద్వారా సమస్తాన్ని సమకూర్చుకోవడానికి మరి తండ్రి యొక్క చిత్తమై ఉంది. ఆ రకంగా యేసుక్రీస్తును నమ్ముకున్న వారందరూ యేసుక్రీస్తు కుమారులవుటకు అధికారం ఇవ్వబడింది కాబట్టి, దేవుని కుమారులవుటకు అధికారం ఉంది కాబట్టి, పరలోక రాజ్యంలో ఆయనతో పాటు సింహాసనం ఇవ్వడం కూడా మరి ఆ కుమారుడు బట్టి తండ్రి కూడా అభిచిత్తమైంది. ఆ రీతిగానే దావీదు యోనాతాను యొక్క త్యాగం బట్టి, మరి ఆ యొక్క సుబుద్ధి బట్టి, యోనాతాను బట్టి అతని కుమారులను కూడా దావీదు కోరుకున్నాడు. అలాగే యేసుక్రీస్తుని బట్టి యెహోవా కూడా యేసుక్రీస్తును నమ్ముకున్న వారందరినీ కోరుకున్నాడు. అదే చెప్తున్నాడు మొదటి వచనంలో, తిమోతి రాసిన పత్రిక మరి 2వ పత్రిక 2వ అధ్యాయంలో, నా కుమారుడా క్రీస్తు యేసునందు కృపచేత బలవంతుడు కమ్ము. నిజంగా అండి, మన నీతి బట్టి కాదు కానీ కృప జీవం కంటే ఉత్తమం, నా కృప నీకు చాలు అని చెప్తున్నాడు. కాబట్టి ఈ కృప మరి మనకు చాలా కృప ద్వారా రక్షించబడుతున్నాం, నీతి ద్వారా కాదు. యేసుక్రీస్తు అనుగ్రహించు కృప, పాపం ఎలాగొచ్చిందో కృప కూడా ఆ రీతిగానే వచ్చింది. ఈ దేవుని వరం కృప వలన నిత్య జీవం, పాపం వలన వచ్చే జీతం మరణం, ఆయన దేవుని కృపావరం వలన మరి మనకు నిత్య జీవం జరుగుతుంది. కాబట్టి యోనాతాను తన ప్రాణం పెట్టాడు కానీ, సింహాసనం వదులుకున్నాడు కానీ, మరి దావీదు యొక్క మరి దేవుని యొక్క మనసును, దావీదు యొక్క మనసు ఎరిగి దావీదును ప్రేమించి ఆ దేవుడి చిత్తాన్ని నెరవేర్చడము జరిగింది. ఆ రీతిగా మరి దేవుడు మనల్ని ప్రేమతో పిలుస్తున్నాడు, మరి ఆయన మనల్ని వెదుగుతున్నాడు. మరి ఆ పిలుపునందుకుని లోదేబారులో ఉన్న ఆ యొక్క మెఫీషిబోతు, ఈ మెఫీషిబోతు యోనాతాను యొక్క కుమారుడు. అతడు దేవుని వలన రక్షించబడ్డారు, రాకపోతే అతన్ని కూడా చంపేసేవారు. మరి ఇక్కడ ఇతడు కుంటివాడు అని తెలుస్తుంది. ఇతడు రాజకుమారుడుగా ఉండవలసింది రాజకుమారుడుగా ఉండక, గమనించండి, రాకుమారుడుగా ఉండవలసింది రాకుమారుడుగా ఉండక, ఒక లోదేబార్ అనే ఒక క్లబ్ లాంటి స్థలంలో అతడు వారికి సహకారిగా బతుకుతూ ఉంటున్నాడు. దేనికి సాదృశ్యం అంటే, రాకుమారులుగా ఉండవలసిన దేవుని బిడ్డలు దుస్థితి, పాపం వలన, దౌర్భాగ్యత వలన, శాపం వలన దేవునితో నడవలేని మరి ఆ కుంటి బ్రతుకుతో ఉంటుండగా, ఈ కుంటు బ్రతుకులో ఉంటుండగా అక్కడ షేబా వచ్చాడు. దావీదు వెతుకుతున్నాడని చెప్తున్నాడు, దావీదు పిలుస్తున్నాడని
శుభవర్తమానం ఇచ్చాడు. కాబట్టి అతనికి శుభమొచ్చి రాకుమారుడుగా బతకడానికి ఆహ్వానం వస్తే త్వరగా అతడు కదిలి మరి ఆ దావీదు దగ్గరకు వచ్చినప్పుడు దావీదు అంటున్నాడు, నా బల్ల యొద్ద నువ్వు భోజనం చేయాలి, ఇగో నీ యొక్క ఆస్తిని నేను ఇస్తున్నాను. ఈ ఆస్తిని సౌలు ఆ యొక్క షేబా పరిశీలిస్తాడు. నువ్వు నా ఎదురుగా ఎప్పుడు భోజనం చేస్తూ కూర్చోవాలని, రాకుమారుల్లో ఒక కుమారుడుగా ఉండాలని మరి చెప్పినప్పుడు ఆ మెఫీషెబోతు చచ్చిన కుక్కను వంటి వాడినైన నేను ఉపకారానికి ఏమాత్రం వాడును అని చెప్పడం మనం చూస్తున్నాం. ప్రియులారా, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. తన అద్వితీయ కుమారుని ద్వారా ఇచ్చిన నిత్యజీవం, ఈ కృపావరాన్ని మనము అంగీకరించవలసిన వారమై ఉన్నాం. కాబట్టి ఇక్కడ ఈ 2వ పది, క్రీస్తు యేసునందు కృపచేత బలవంతుడము. ఈ కృపయే మనకు బలం. ఆ కృప చాలా మంది నీతి చాలా బలం అనుకుంటారు. పరిశీలన ఉండాలి. మరి మా దేవుడు అనుగ్రహించి నీతి పొందాలి, మానవుడు అనుగ్రహించి నీతి కాదు. కాబట్టి అది నీవు అనేక సాక్షులు ఎదుట వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యమైన నమ్మకమైన మనుషులను అప్పగింపము అని చెప్తున్నాడు. ఇక్కడ యోనాతానును బట్టి మనుషులను తీసుకొస్తానికి, వారి సంబంధం తీసుకొచ్చి సామర్థ్యమైన మనుషులు ఎవరు వచ్చారు? ఇక్కడ 2వ వచనం కనబడితే సౌలు కుటుంబంలో సేవకుడగు షీబా ఒకడుండగా వారు అతని వద్ద పిలువబడిరి. షీబావు నీవేనా అడగ్గా అతడు దాసుడని నీవే కదా. సామర్థ్యము అనేది బలము కాదు, సమీపతత్వం బట్టి కూడా సామర్థ్యం వస్తుంది. కాబట్టి ఆయా పరిస్థితిలో యేసేపైనా దావీదైనా రాజులుగా పరిపాలనలోకి వెళ్ళిన సమీపంగా ఉన్నారు. కాబట్టి ఆ పొతీఫర్ ఐగుప్తుకు మరి ఆ సమీపంగా, ఆ చెరసాల నాయకులు సైన్యానికి అది మరి సమీపంగా, ఆ రాజుగారి యొక్క మనుషులకు సమీపంగా ఉన్నారు. కాబట్టి సామర్థ్యత వచ్చింది. అలాగే దావీదు కూడా సౌలు యొక్క సామాన్లు మోయేవాడు కూడా ఉన్నాడు. కాబట్టి దేవుడు క్రమక్రమంగా నడిపిస్తాడు. మనకు సామర్థ్యము కలుగుటికే అని చెప్పే విధంగా ఏ రకంగా సామర్థ్యము ఇస్తాడో. కొంతమందికి ఇది బలహీనత కాదా అంటే మనం చూస్తున్నాం, నువ్వెప్పుడు బలహీనుడువో అప్పుడే సమర్థవంతుడువు అంటున్నాడండి. సమీపత్వాన్ని బట్టి కూడా సామర్థ్యత వస్తుంది. 3వ వచనం చూస్తే, క్రీస్తు యేసునందు మంచి సైనికుల వాళ్ళే నాతో కూడా శ్రమ అనుభవించమంటే ఇక్కడేమంటున్నాడండి, యెహోవా నాకు దయ చూపినట్లు ఉపకారం చేయుటకు ఎవడైనా ఒకడు శేషించి ఉన్నాడా? సౌలు కుటుంబంలో అడగా యోనాతానును కుంటుకాలు గలవాడు ఒకడున్నాడని రాజుతో మనవి చేశాను. ఇక్కడ మరి క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుడు నాతో కూడా అంటే ఆ దావీదు చిత్తానికి అనుకూలంగా మరి షేబా మరి ఆ ఆలోచనకు సహకరించడము జరిగింది. కాబట్టి మరి ఆయనతో పాటు మనం ఏకీభించాలి, ఆలోచనలు ఏకీభించాలి, ప్రయత్నాల్లో ఏకీభించాలి. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడవరు. ఆ దావీదు ఆలోచనకు సమ్మతించాడండి. నటించలేదు, ఆ అసూయతో నాకు తెలియలేదు అని చెప్పలేదు. కానీ యోనాతానుకు మేలు చేయాలని, దావీదుకు మెఫీబోషెతుకు మేలు చేయాలని, అలాగే దావీదుకు సహకరించాలని ఈ మధ్యవర్తి మరి ఆ యొక్క దావీదుతో మరి ఏకీభించి ముందుకు పోయి లోదెబారు దగ్గరికి వెళ్ళి తీసుకురావడానికి ప్రయత్నం చేయడం జరిగింది. 4వ వచనంలో చూస్తే, సైనికుడు యుద్ధము పోయినప్పుడు తన దండులో చేర్చుకున్న వాడిని సంతోషపెట్టవలనని జీవన వ్యాపారంలో చిక్కుకొనడు. కాబట్టి ఇక్కడ 4వ వచనం చూస్తే, చిత్తగించుము, అతడు లోదెబారులో అమ్మైన కుమారుడు యొక్క మాకీరి వెంట ఉన్నాడు. మాకీరి ఇంట జీవన వ్యాపారంలో చిక్కుకుపోయాడు. అతనికి పొట్ట గడవట్లేదు. ఈ జీవన వ్యాపారంలో చిక్కుకుపోయిన వాడు, ఈ జీవన వ్యాపారంలో చిక్కుకుపోయిన ఈ రాకుమారుడు ఎవరు? ఈ మెఫీషెబోతు లోదెబారులో మాకీరి ఇంట చిక్కుకుపోయాడు, నడవలేడు. బయటకు వస్తే బతికేలాగుంటుందో, రాజు అయ్యే పరిస్థితి
లేదు. కొంతమంది బ్రతుకు మరి వారి కడిపే వారి దేవుడు అనే పరిస్థితి ఉంటుంది. పైనున్న వాటిని వెతకడం మానివేసి ఆత్మీయ జీవితం, ప్రార్థన, స్తుతి, ఆరాధన, మరి వాక్యం వినడం అన్నీ వదిలిపోయి ఇవన్నీ మాకెందుకండి, మేమేదో పనిపాటికి వెళ్తామని వారు వేకుం లేచి కష్టార్జితమైన ఆహారం తింటూ మరి అక్కడికి ఇక్కడికి మనుషుడు రొట్టె వలన మాత్రమే జీవించడని చెప్పినా వారు శరీర సంబంధమైన సంపాదన కోసమే ఏయో చోట ఎంతో అహర్నిశలు, ఆ చెరువు వ్యాపారాలు, కొట్టు వ్యాపారాలు, పనులు, ఆతాపి పనులు, ఇవన్నీ డబల్ డ్యూటీలు ఎన్నో చేస్తుంటారు. వారు పొట్ట కోసము ఆ రకంగా జీవన వ్యాపారంలో చిక్కుకుపోయారు. మనకు మరి జీవన వ్యాపారంలో చిక్కుకుపోక ఆయన కృప వైపు చూసి మనం సోమరులైనా నిస్ప్రయులైనా ఉండి కృప అని వాటి బట్టి గాలిలో దీపం పెట్టమని కాదు, కానీ తండ్రి చిత్తము నెరవేర్చువాడే మరి ఆ యొక్క మరి దేవుడు బుద్ధిని, జ్ఞానాన్ని, ఆహారాన్ని అనుగ్రహిస్తాడటండి. అనుకున్న పని కొంతమంది నెరవేర్చలేండి. జట్టి అయిన వాడు పోరాడినట్టు ఏదో అనుకున్నాను మధ్యలో వదిలిపెట్టడం కాదు. అతని ఇంటి దగ్గర నుంచి ఆ వివరాలు అడుగుతారు, మళ్ళీ తెప్పించరు. కానీ ఇతడు పూర్తిగా కార్యరూపంలో వచ్చేటట్టు మరి అక్కడి నుంచి ఆ మనిషిని తీసుకొచ్చి పరిస్థితులను మార్చే మరి పట్టిమలో జట్టి అయిన వారిగా ఉన్నాడండి. 6వ వచనంలో సౌలు కుమారుడైన యోనాతాను పుట్టిన మెఫీషోబోతు దావీదుకు వచ్చి సాగిలపడి నమస్కారం చేయగా మెఫీషోబోతు అతను పిలిచినప్పుడు అతడు చిత్తము నీ దాసుని నేనున్నానని అన్నాడు. రాగానే మరి సాగిలిపడి చిత్తము నీ దాసుని నేనున్నాను అని అన్నాడు. ఇక్కడ 6వ వచనం దానికి ఏం సరిపోతుందంటే, పాటిపడిన వ్యవసాయకుడే మొదట పొలంలో పాలు పుచ్చుకున్నవాడు. కలిసిపోయాడు. ఎవరు పాలు అయింది? ఎవరండి? ఇప్పుడు యోనాతాను కుమారుడు సాగిలిపడి నీ దాసుణ్ణి అనడం, పాలు పొందడం. ఎవరి రాజ్యంలో? ఏమండి? మరి సౌలు ఎవరు? శత్రువు. మరి తన తండ్రి ఎవరు? ఏమండి? యోనాతాను. తన తాత ఎవరు? సౌలు. మరి శత్రువు యొక్క కుమారుడు. ఇప్పుడు నీ దాసుణ్ణి అంటున్నాడంటే పాలు పొందినట్టే. అసలు ఇతను ఏం చేయాలి? నువ్వెవడు? నా తాత రాజ్యాన్ని తీసుకున్నావు. ఒకవేళ యుద్ధం చేయకపోయినా అతని మీద కక్ష ఉండాలి. నీ దాసుణ్ణి అంటున్నాడంటే అతని దావీదు రాజ్యాన్ని అంగీకరించాడు మాట అండి, పాలు పొందాడు. నేను చెప్పు మాటలు ఆలోచించుకును, అన్ని విషయంలో ప్రభువు నీకు వివేకం అనుగ్రహించను. ఇక్కడ ఆలోచించము, వివేకం అనుగ్రహించనంటే మరలా ఇప్పించును. ఇక్కడ అనుగ్రహించడం, మరలా ఇప్పించడం. ఏమండి? సదాకాలం నా బలయొద్దనే భోజనము చేయడని చెప్పు. ఇక్కడ అనుగ్రహించడాలు 2 చోట్ల. ఇక్కడ భూమి ఇవ్వడం, ఏమండి? ఇక్కడ జ్ఞానం అనుగ్రహము అనేది ఇక్కడ మనకు చెప్తున్నాడు. అన్ని విషయాలు వివేక అనుగ్రహం చెప్తున్నాడు. అలాగే నాకు సువార్త ప్రకారం దావీదు సంతానంలో పుట్టి మృతుల్లో లేచిన యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకోను అంటే ఇక్కడ కూడా చచ్చిన కుక్క వంటి వాడు నేను అంటుంటే, ఇక్కడ దావీదు సంతానంలో ఏమండి పుట్టిన, ఇక్కడ పుట్టుక అంటే ఇక్కడ చచ్చిన అనే మాట మనకు కనబడుతుందండి. కాబట్టి దావీదు సంతానంలో పుట్టి ఏమండి ఇక్కడ యోనాతాను యొక్క కుమారుడైన చచ్చిన కుక్క. చచ్చిన స్థితి దేనిది? సౌలు కుటుంబము అంతకంతకు నేర్సేది, దావీదు కుటుంబము అంతకంతకు వడ్డీది. ఇక్కడ పుట్టిక, చచ్చుట మనం చూస్తుంటే 2:8 అలా కనబడుతుందండి. నేను ఇప్పించి ఉన్నానంటే ఇక్కడ బంధింపబడలేదని చెప్పడం మనం గమనిస్తున్నాం. అందుచేత ఏర్పరచువారి నిత్యమహిమతో కూడా క్రీస్తు యేసునందులై రక్షణ పొందవలని నేను వారి కొరకు సమస్తము ఓర్చుకున్నాను. ఈ రకంగా మనము రక్షణ పొందాలని కొన్ని విషయాల్లో మనము ఆయన కోసము లోదేబారులు లేపైనప్పటికీ మనం ఓర్చుకొని మరి ఉండాలి. రక్షణకు మనం కోరుకునేవారిగా ఉండాలండి. యజమాని కుమారుడైన మెఫీషోతు ఎల్లప్పుడూ నా బల్ల యొద్ద భోజనం చేయి సెలవిచ్చును. ఈ సేబాను
15 మంది కుమారులు 20 మంది దాసులు ఉండేది. కాబట్టి 10వ వచనం ఏం చెప్తుందండి? ఆ రక్షణ వారి కొరకు సమస్తము వారు కోర్చుకున్నాను. ఈ మహిమతో కూడా క్రీస్తు యేసునందు రక్షణ వలన వీరందరికీ ఇక్కడ 25 మంది ఉన్నారు. మరి ఆ ఒక్కడ చూడడం వలన వీరికి రక్షణ, వారి కుమారులు, వారి దాసులు కూడా కనబడుతుంది. ఇక్కడ ఏర్పరచబడిన వారు ఎవరెవరు? ఆ యొక్క సౌలు యొక్క 15 కుమారులు, 20 మంది దాసులు, వీళ్ళంతా, అలాగే మెఫీషీదు, వీరు ఏర్పరచబడిన వారు లెక్కలోకి వస్తున్నారు. ఈ మాట నమ్మదగినది ఏదనగా మనం ఆయనతో చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బతుకుతాం. ఆయనతో పాటు చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బతుకుతామంటే ఇతడు చొప్పున దాసుని నేను చేసేదినని చెప్పాను. ఇక్కడ సేబా నేను దాసుని అంటున్నాడు, ఆయనతో పాటు ఉంటాను. మరి అది దీర్ఘకాలం మాట అండి. కాబట్టి ఆయనతో పాటు సహించిన వారమైతే ఆయనతో పాటు వెళుతాం. ఆయనతో పాటు మనం చనిపోయిన వారమైతే ఆయనతో పాటు బతుకుతాం. కాబట్టి ఆ రకంగా వారితో నా జీవితము అని 11వ వచనము, వారితో నా జీవితం అని 11వ వచనం సేబా ఒప్పుకున్నాడు. సహించిన వారమైతే ఆయనతోడ ఎలుదుము, ఆయన ఎరగమంటే మనల్ని ఆయన ఎరగనన్ను. టీబోతునికి ఒక చిన్న కుమారుడును, వాని పేరు మేక. మరి షేబా ఇంటిలో కాపురం ఉన్న వారందరూ మెఫీబోషెతునకు దాసులుగా ఉండేది. ఇక్కడ మెఫీషీబోషెతుకు కూడా మరి ఆయనతో పాటు మరి 13వ వచనం చెప్తుంటే, మెఫీషీబోతు యెరూషలేములో కాపురం ఉండి సదాకాలం రాజు యొద్ద బల యొద్ద భోజనం చేయను, అతను కాళ్ళు 2 కుంటివి. కాబట్టి మనం నమ్మదగిన వారము, కుంటోళ్ళము అయినప్పటికీ రాజు బల యొద్ద మనకు ఆ మెఫీషీబోతు కుంటోడైనా ఏ రకంగా ఉందో నమ్మదగిన దేవుని యొక్క కృపను బట్టి మరి దేవుని పరలోకం మనకు దొరుకుద్ది. మరి ఆ మెఫీషీబోతు కుంటోడు మనం నమ్మదగిన వారం కాదు, నమ్మదగిన దేవుని కృప చేత. ఏమి తెచ్చావు క్రిస్మస్ తాత, ఏమి ఇస్తావు క్రిస్మస్ కానుక, ఏమి తెచ్చావు క్రిస్మస్ తాత, ఏమి ఇస్తావు క్రిస్మస్ కానుక, ఎదురు చూస్తున్నాను ఎదను గాయముతో, పదము పాడుతున్నాను ప్రభు గేయముతో. ఏమి తెచ్చావు క్రిస్మస్ తాత, ఏమి ఇస్తావు క్రిస్మస్ కానుక. నూతన యెరూషలేం సియోను నాకై నిర్మించుచున్నావు నీవు, ఈ నిరీక్షణయే రగులుచున్నది నాలో. నూతన యెరూషలేం సియోను నాకై నిర్మించుచున్నావు నీవు, ఈ నిరీక్షణయే రగులుచున్నది నాలో. యేసయ్యా నీ ఆధిపత్యమే అర్హత కలిగించే, నీ ప్రసన్న వదనమును ఆరాధించ. యేసయ్యా నీ ఆధిపత్యమే అర్హత కలిగించే, నీ ప్రసన్న వదనమును ఆరాధించ. విజయ గీతము మనసార నేను పాడెదా, నా విజయముకై ప్రాణత్యాగము చేశావు నీవు. విజయ గీతము మనసార నేను పాడెదా, నా విజయముకై ప్రాణత్యాగము చేశావు నీవు.
పునరుద్ధానుడ నీవే నాలాపనా నీకే నారాధనా పునరుద్ధానుడ నీవే నాలా